సింగినగరు ఈ ప్రాంతాల వరదల ఇంపాక్ట్ ఏంటంటే చిన్న పరిశ్రమలు సర్వనాశనం అయిపోయినాయి. అందులో ప్రింటింగ్ పరిశ్రమలో 18 విక్రమ్ పబ్లిషర్స్ లాంటి పెద్ద సంస్థ దెబ్బతిన్నది. అట్లాగే మనకి ఇవి ఉన్నాయి కదా, పట్టాదారు పాస్బుక్లు తయారు చేసేటటువంటి సంస్థలు మునిగిపోయినాయి. అలాగే పాఠ్య పుస్తకాలు తయారు చేసే సంస్థలు కూడా మునిగిపోయినాయి. అవన్నీ ఈ ప్రాంతాలు ఉంటాయి. అవే కాకుండా అనేక చిన్న పరిశ్రమలు సర్వనాశనం అయిపోయినాయి. బుడమేరు వరద చిన్న పరిశ్రమలను అయితే కోలుకోలేని దెబ్బతీసింది. ఎక్కువగా అజిత్ సింగ్ నగరు, కండ్రిక, వాంబే కాలనీ, రామకృష్ణాపురం, నందమూరి నగరు, ఆర్ఆర్పేట, అంబాపురంలో వందల సంఖ్యలో చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా బీరవాలు, ఫర్నిచరు, ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్, చెప్పులు, అగరత్తులు తయారీ వంటి పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 10,000 మందికి పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. విక్రాంత్, విక్రమ్, రాఘవేంద్ర, విజిఎస్ లాంటి వాటితో పాటు మరో 14 ప్రింటింగ్ యూనిట్లు అక్కడే ఉన్నాయి. బుడమేరు వరదకి ఇవన్నీ పూర్తిగా నీటిలో మునిగాయి. వీటిలో యంత్రాలు, ప్రింటింగ్ మెటీరియల్ పాడైపోయినాయి. ప్రింటింగ్ ఇంకు, అచ్చైన పుస్తకాలు కూడా వరదలో కొట్టుకుపోయినాయి. యూనిట్ల కోట్లలో నష్టం వాటిల్లింది. నందమూరి నగరు, రామకృష్ణాపురం, వాంబే కాలనీ, కండ్రిక, జక్కంపూడి కాలనీ రోడ్లో 30 ఫర్నిచర్, 50కి పైగా ఇనబీరవాల తయారీ కంపెనీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫర్నిచర్ వరదలో కొట్టుకుపోయింది. ఒక్కో యూనిట్కి లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది.